Hello everyone, welcome back to our channel. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కూడా చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ప్రసారం అయ్యి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. అలాగే ఫాలో కూడా చేయండి. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు పాపే నా జీవన్ జ్యోతి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈరోజు తాండవం జీవనాన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిల్ చేసి నాకు ఒక 25 lakhs కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అసలు ఎవడివి నువ్వు, నేను నీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి జీవన అంటుంది. అనేసరికి నేనెవడిని అని నువ్వు తెలుసుకునే ముందు నువ్వెవరో ముందు నీకు నేను చెప్తాను. డూప్లికేట్ జీవన చాలా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు. నీ సొంత తండ్రి ఎవరో నేను వెళ్ళి తిన్నగా జడ్జి కొడుకు సూర్యకి చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ మాట వినేసరికి జీవనాకి చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అసలు ఎవడు వీడు అని చెప్పి తను బయటకు అనేసరికి వెంటనే వాళ్ళ పెద్దమ్మ, వాడి పేరు తాండవం, వాడు చాలా ప్రమాదకరం కాబట్టి వాడు ఏం చెప్పినా ఇంకా మనం చేయాల్సిన సమస్య లేదు, కాబట్టి వాడు అస్సలు ఊరుకోడు, వాడు కానీ వన్స్ అనుకుంటే అన్నంత పని చేస్తాడు అని చెప్పేసి ఇందుమతి అంటది. హిందుమతి అనేసరికి ఇంకా జీవనాకి అసలు ఏం మైండ్ పనిచేయదు. ఇప్పటికిప్పుడు 25 lakhs అంటే ఎక్కడి నుంచి తీసుకొని రాను పెద్దమ్మ, నువ్వు ఎప్పుడు నా తలపైకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతావు, ఇంకా ఇప్పుడే నేను ఎండి అవుతాను అన్న సంతోషం కాస్త కూడా లేకుండా ఈ టెన్షన్ నాకు తెచ్చిపెట్టావు అని చెప్పేసి అంటుంది. ఇంకా తెల్లవారి లేచి చూసేసరికి పోలీసులు వాళ్ళ ఇంటి ముందుకు వస్తారు. పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆనంది బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏంటండి ఇక్కడికి వచ్చారు, ఎవరు కావాలి మీకు అని చెప్పేసి అడుగుతుంది. మీ ఆయన ఆదిత్య ఇక్కడ అని చెప్పేసి అడుగుతారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఆయనతో మీకేంటి పని సార్ అని చెప్పేసి అంటే, అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదమ్మా, ఆదిత్యని బయటికి పిలువు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఆదిత్యని ఇంక తిని టెన్షన్తో పిలుస్తూ ఉంటుంది. ఆదిత్య వస్తాడు. వచ్చి ఎవరు కావాలి సార్ అని చెప్పేసి అంటే, అబ్బో ఎంత డ్రామా చేస్తున్నావురా, ఏమీ తెలియని వాడిలాగా చాలా అమాయకంగా మొహం పెట్టేసి, కానీ చేసే పనులు చాలా పెద్దవే అని చెప్పేసి ఇంకా పోలీస్ అంటాడు. అనేసరికి నేనేం చేశాను సార్, మీరు ఎవరు అనుకొని ఎవరి దగ్గరికి వచ్చారో అని చెప్పేసి అంటే, ఎవరు అనుకోనే ఎందుకు వస్తాం, ఆదిత్యనే కదా నీ పేరు, నీ పైన కంప్లైంట్ వచ్చింది అండ్ నువ్వు మర్డర్ చేసావని, ఆ వ్యక్తి డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉంది అని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఒక 5 minutes కోఆపరేట్ చేస్తే మా పని మేము చేసుకుంటాం అని చెప్పేసి ఇంకా పోలీసు ఇల్లంతా తనిఖీ చేస్తాడు. ఇంట్లో ఏం దొరకవు, డెడ్ బాడీ. ఇంకా బయటకు వచ్చి ఆదిత్య క్యాబ్ చెక్ చేస్తాడు. క్యాబ్ బ్యాక్ డోర్ ఎత్తేసరికి అందులో తాండవం చనిపోయి ఉంటాడు. ఇంకా అది చూసిన ఆనంది షాక్ అయిపోతుంది. అసలు ఆదిత్యకి ఆయన ఎవడో కూడా తెలీదు. ఈయన ఎవరండి, ఈయన అసలు నా క్యాబ్లో ఎందుకున్నాడు అని అంటే, అది సమాధానం చెప్పాల్సింది నువ్వు, తిరిగి మమ్మల్ని అడుగుతావేంటి, రారా నువ్వు స్టేషన్కి వస్తే అన్ని నిజాలు అవే బయటపడతాయి అని చెప్పేసి ఇంకా ఆదిత్యని లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తారు. వెంటనే ఇంకా ఆనంది, ఆయనకేం తెలియదండి, ఈయన పేరు తాండవం, నాకు ఈయన తెలుసు, కానీ ఈ హత్యకు మాకు ఏం సంబంధం లేదు, ఇప్పుడు మీరు వచ్చి చెప్తేనే మేము ఈయన డెడ్ బాడీని చూస్తున్నాం, దీని వెనుకతల వేరే ఎవరో ఉన్నారు, కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నారు, సార్ ప్లీజ్ ఆదిత్య గారిని వదలండి అని చెప్పేసి ఆనంది చాలా ప్రాధేయపడుతుంది. అయినా సరే జరగకుండా వాళ్ళు వినకుండా ఆదిత్యాన్ని లాక్కెళ్ళి ఇంకా పోలీస్ జీప్ ఎక్కిచ్చేసి తీసుకెళ్ళిపోతారు. మొత్తానికి ఆదిత్యని అలా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశాక ఆ విషయం వెంటనే శశికాంత్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆదిత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు మర్డర్ కేసులో అని చెప్పేసి. ఇంకా వెంటనే తను సునందాకి చైతన్యకి చెప్తాడు. అక్కడ జీవన కూడా ఉంటుంది. మన అబ్బాయిని అరెస్ట్ చేశారంటే మర్డర్ కేసులో, నాకు కాలు చేతిలో ఆడట్లేదు, రెండు వెళ్ళి విడిపించుకుందాం అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే అక్కడి నుంచి సునంద చైతన్య వీళ్ళంతా బయలుదేరుతారు.
ఇంకా వెళ్తారు. ఎంత చెప్పినా కూడా ఇంకా అక్కడ పోలీస్ వినడు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము ఇంటికి వెళ్ళాం, సేమ్ అలానే డెడ్ బాడీ దొరికింది, మేము కూడా ప్రయత్నిస్తున్నాం, నిజాలు బయటకు వచ్చే వరకు తిని ఇక్కడే ఉండాల్సి ఉంటుంది, బెయిల్ కూడా మేము ఇప్పుడు ప్రొవైడ్ చేయలేము, ఎందుకంటే ఇది మర్డర్ కేసు కాబట్టి అని చెప్పేసి ఇంకా పోలీసు అనేస్తాడు. అనేసరికి ఇంకా సునంద చాలా ఏడుస్తుంది. అప్పుడు అంటుంది, ఇదంతా ఈ దరిద్రపు మొహం దాని వల్లనే, దీనికోసం అని చెప్పి వీడి ఇల్లు దాటి వెళ్ళాడు, ఇప్పుడు ఇలాంటి సమస్యల్లో ఎదుర్కొన్నాడు, ఇంకా వీడు ఇంకెన్ని బాధలు పడాలో. నేను నెత్తి నోరు కొట్టుకొని వాడికి చెప్పాను, దీన్ని వదిలేరా నీ జీవితం బాగుంటుంది అని చెప్పి, అయినా కూడా దీన్ని వదలనని చెప్పేసి సొంత తల్లిని, సొంత ఇంటిని, కంపెనీని వదిలేసి వచ్చేసాడు అని చెప్పేసి ఇంకా ఆదిత్య ముందే సునంద మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే శశికాంత్, చైతన్య, అమ్మ ఇప్పుడు మాట్లాడాల్సిన విషయాలు ఇవి కాదు, అన్నయ్యని ఎలా బయటకు తీసుకురావాలో ఆ మార్గం ఆలోచించాలి, అన్నయ్య ఎలాంటి వాడో మనకు తెలుసు, చీమకు కూడా హాని చేయడు, అలాంటిది ఒక మనిషిని మర్డర్ చేశాడంటే అది అస్సలు నిజమైన విషయం కాదు, దీని వెనకతలు ఎవరున్నారో మనమే కనిపెట్టాలి అని చెప్పేసి చైతన్య అంటాడు. ఇంకా ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే శశికాంత్, ఏడోకమ్మా, నువ్వే ఆలోచించాలి, అసలు ఎవరైనా తెలియని వ్యక్తులు మీ ఇంటికి వచ్చారా, లేదా ఎవరైనా అనుమానాస్పదంగా మీ ఇంటి ముందు తిరిగారా, ఇవన్నీ నువ్వే తెలుసుకునే ప్రయత్నం చెయ్యు, నా ప్రయత్నం నేను కూడా చేస్తాను, ధైర్యంగా ఉండు, ఆదిత్యకి ఏం కాదు, మేమంతా ఉన్నాం అని చెప్పేసి ఇంకక్కడి నుంచి శశికాంత్, సునంద, చైతన్య బయలుదేరైతే వెళ్తారు. ఇంకా వెళ్ళేసరికి ఇంకా ఆనందికి ఏం చేయాలో అర్థం కాదు. మొత్తానికి ఆదిత్యనైతే వదిలి వెళ్ళటానికి ఆనంది ఇష్టపడదు, కానీ స్టేషన్ రూల్స్ ప్రకారం అంతసేపు నేరస్తుడి దగ్గర ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ఆనందిని బయటకు పంపించేస్తారు. ఇంకా ఆనంది అయితే అంటూ ఉంటుంది ఆదిత్యతో, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు, ఈ తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు, ఏ తప్పు చేయని మిమ్మల్ని నేను బాధపడనివ్వను, అయినా ఇదంతా మీరు నాతో ఉండటం వల్లనే వచ్చిందని అత్తయ్య గారు మాట్లాడుతున్నారు, ఆ మాటలు నాకు బాధ అనిపించినా కూడా నేను మీ విషయంలో చాలా ధైర్యంగానే ఉన్నాను, ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి నేను మీ తప్పు లేదని నిరూపిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే ఆదిత్య, లేదు ఆనంది, దీని వెనకతలు ఎవరున్నారో ఖచ్చితంగా మనం కనిపెట్టాలి అని చెప్పేసి ఇంకా తను ఎలాగో ఒక కంపెనీని చూసుకునే మైండ్ సెట్ అండ్ ఆ తెలివితేటలు ఉంటాయి కాబట్టి, అవును కరెక్టే, సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ ఒకసారి చెక్ చేయించు అని చెప్పేసి ఇంకా ఆదిత్య అనగానే ఇంకా ఆనందికి ఆ ఆలోచన వస్తుంది. సరే అండి, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను, నేను దీని వెనకతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను కనిపెడతాను అని చెప్పేసి అక్కడి నుంచి ఆనంది బాధపడుతూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసరికి ఇంకా ఆదిత్య అయితే లోపల చాలా బాధపడతాడు. ఇప్పుడు కంపెనీ చూస్తే ఏమో అలా ఉంది, అమ్మాయి ఏమో జీవనాన్ని ఎండిన్ చేయబోతుంది, నన్ను తీసుకొచ్చి ఎవరో ప్లాన్డ్గానే ఈ మర్డర్ కేసులో ఇరికిచ్చారు, ఇప్పుడు ఆనంది చూస్తే బయట ఒకరితే ఉంది, ఆనందికి ఏం జరగకుండా చూసుకో దేవుడా అని చెప్పేసి ఇంకా తనలో తను చాలా మదన పడుతూ ఉంటాడు. ఇంకా అన్నట్టుగానే ఆనంది బయటకు వెళ్ళి సీసీ ఫుటేజ్ తీస్తే యాక్చువల్లీ ఆ రోజు డేట్ సీసీ ఫుటేజ్ డిలీట్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఆనంది అనుమానం మరీ బలపడుతుంది, ఎవరో కావాలని ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశారు, సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకా మొత్తం మీద ఆనంది చాలా కష్టపడి దాని వెనుకతలు ఎవరున్నారు ఏంటి అని చెప్పి ఇంకా రోజు అదే పనిగా తిరుగుతూ మొత్తానికైతే సీసీ ఫుటేజ్ సంపాదిస్తుంది. ఇంకా ఆల్రెడీ డిలీట్ చేసేసి ఉన్నా కూడా ఆ కంప్లీట్ డిలీషన్లో లేదు కాబట్టి ఇంకా వాళ్ళతో ఫైట్ చేసి మొత్తానికి ఎలాగోలా వాళ్ళు కన్విన్స్ చేసి ఆనంది తెలివితేటలు ప్రదర్శించి ఆ సీసీ ఫుటేజ్ అయితే తీస్తుంది. మొత్తానికి ఆదిత్య పైన అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారు, కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇంకా కోర్టులో కేసు ఫైల్ అయిపోయింది కాబట్టి మొత్తానికి హీరింగ్కి రమ్మంటారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఆనంది వెంటనే తను సంపాదించిన ఈ ప్రూఫ్స్ ఇవన్నీ పట్టుకొని అయితే వెళ్తుంది. ఇంకా అక్కడ డైరెక్ట్గా ప్రూఫ్స్ చూపిస్తుంది. ఇంకా ఆ ప్రూఫ్స్ చూసినట్లయితే జీవనాన్ని 25 lakhs క్యాష్ అడిగాడు కాబట్టి జీవన మనుషుల్ని పెట్టి ఆయన్ని కొట్టించేస్తుంది. ఎలాగూ తిన ఎండి సీట్కి ఆదిత్య అడ్డు రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కేసు ఆదిత్య పైన వేసేయాలని చెప్పి జీవన వాళ్ళ పెద్దమ్మ ఇందుమతి కలిసి మనుషుల్ని పెట్టి ఆ తాండవంని చంపించేస్తారు. అది క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్లో ఉంటుంది. ఇంకా వెంటనే వాళ్ళు మనుషులు పెట్టి కొట్టించిన వాడిలో ఒకడు దొరుకుతాడు కూడా. వాడే వచ్చి కోర్టులో నిజం చెప్తాడు, అవును మేడం నాకు డబ్బు ఇచ్చారు, మేము అందుకే చంపాము,
అని చెప్పేసి ఇంకా మొత్తానికి అంతా న్యాయం ఆదిత్య ఆనందీల వైపు ఉండబట్టి నిజమైన నేరస్తులు ఎవరో కోర్టుకి తెలుస్తుంది. ఇంకా ఈలోపు ఎలాగో వీళ్ళు ఆదిత్య అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న వెంటనే ఈ ఎండి విషయంని పోస్ట్పోన్ చేస్తుంది సునంద. సో మొత్తానికి కంపెనీకి ఎండీని కూడా జీవనాని అప్పుడు చేయదు. యాక్చువల్లీ జీవన అడుగుతుంది, సరే ఇంకా ఎండి అన్నారు కదా 2 డేస్లో అంటే, నా కొడుకు అరెస్ట్ అయ్యాడు, ముందు వాడి విషయం ఏదో తేలితే తప్పితే నువ్వు ఎండి చైర్లో కూర్చోలేవు, ఇప్పుడు ఇదంతా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఏం లేదు ఇక్కడ, కాబట్టి ముందు వాడి విషయం ఏదో తేల్చాక అప్పుడు మన కంపెనీ గురించి థింక్ చేద్దాం అని చెప్పేసి సునంద అనేస్తుంది. ఇంకా అదే కోపం కూడా జీవనాకి ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ 2 ఒకటే దెబ్బ 2 పిట్టలు అన్నట్టు. సో డబ్బు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే వాడిని మర్డర్ చేయించేస్తే ఆ కేసు ఆదిత్య పైన వేసేస్తే ఆదిత్య తిన ఎండి పోస్ట్కి అడ్డు రాడు అన్న థాట్లో మొత్తానికి జీవన ఇందుమతి కలిసి మనుషులను పెట్టి ఆ తాండవంని చంపించేశారు అన్న విషయం ఆ ఫుటేజ్లో తెలుస్తుంది. ఇంకా వెంటనే అనుకున్న ప్రకారం నేరస్తులకి శిక్ష పడాలి కదా అని చెప్పి ఇందుమతిని జీవనాన్ని అదుపులోకి తీసుకుంటుంది న్యాయస్థానం. ఇంకా మొత్తానికి ఆదిత్య తప్పు ఏం లేదు అని తెలిసి ఆదిత్యని కోర్టు రిలీజ్ చేస్తుంది. ఇంకా మొత్తానికి శశికాంత్ సునంద వీళ్ళైతే హ్యాపీ. కానీ ఈ నేరం కింద జీవనాన్ని ఇందుమతిని అరెస్ట్ చేసినందుకు వాళ్ళు బాధపడతారు. కానీ నిజమైన ప్రూఫ్స్ అక్కడ ఉండటం వలన వాళ్ళు కూడా ఆదిత్య ఆనంది ఏంటో కూడా సునందకి అర్థమవుతుంది. కానీ అసలు తాండవంని చంపించే అంత అవసరం ఇందుమతికి జీవనాకి ఏముందో మాత్రం సునందకి వీళ్ళకి ఎవరికి తెలీదు. సో కాబట్టి దీని వెనుకున్న నిజం రాబట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇంకా మొత్తానికి సునంద మనసు అయితే కొంచెం మారుతుంది. ఎందుకంటే ఆదిత్య ఎలాంటి తప్పు చేయలేదు, తినని వీళ్ళు ఇలా చేయించి ఆ నేరంలో ఇరికించేశారు అన్న విషయం తల్లిగా తనకు అర్థమవుతుంది. ఇంకా మొత్తానికి ఆదిత్యని ఆనందిని ఇంటికి రమ్మనైతే పిలుస్తుంది. కానీ ఆదిత్య ఆనంది ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని వాళ్ళు నిరూపించుకొని వాళ్ళంటూ ఒక స్టేటస్ సంపాదించుకొని మేము నీ స్థాయికి చేరుతామన్న చెప్పిన మాట ప్రకారం వాళ్ళు రాము అని చెప్పేసి ఆదిత్య అంటాడు. సో మా బతుకు మేము బతుకుతామమ్మా, మా విషయంలో మీరు చాలా టెన్షన్ పడ్డారు, ఇంకా మీరు మా విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ ఇప్పటికైనా మేమేంటో మీకు అర్థమైంది కాబట్టి ఇంకా మా కష్టాన్ని మేము నమ్ముకుంటాం, మా సొంత కాళ్ళ మీద మేము పైకి వస్తాము అని చెప్పేసి ఇంకా ఆదిత్య సునందతో అంటాడు. సునంద కంపెనీ బాధ్యతలు కూడా తీసుకోమంటుంది. కానీ ఆదిత్య అయితే దాన్ని తీసుకోవటానికి ఇష్టపడడు. ఎందుకంటే సునందకి ఆనందిని పూర్తిగా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అన్న విషయం ఆదిత్యకి అర్థమవుతుంది. ఇంకా మొత్తానికి ఆదిత్య అయితే రిలీజ్ అయిపోతాడు. ఇంకా ఆనంది అయితే చాలా హ్యాపీ. అలా మొత్తానికి వీళ్ళు ఒకటై వీళ్ళు ఎప్పట్లానే తన క్యాబ్ పని తను చేసుకుంటూ ఆనంది వర్క్ ఆనంది చేసుకుంటూ ఇంకా అలాగా ఇద్దరు ఆ ఇంట్లో కలిసి ఉంటూ మొత్తానికి ఒకరోజు ఇద్దరు కలిపి ఒకటైపోతారు. ఒకటై ఒక మంచి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆనంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న సునంద చాలా సంతోషిస్తుంది. వెంటనే శశికాంత్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది సునంద. ఇంకా వెంటనే తన వారసత్వమే కదా, ఎంత కాదనుకున్నా, కాబట్టి ఎంత తొందరగా ఆనందిని చూడాలి అని చెప్పేసి సునంద చాలా కుతూహలంతో హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా సునంద మనసు కూడా మారిందని తెలుసుకుంటాడు శశికాంత్. ఇలా మొత్తానికి ఆ కేసు నుంచి బయటపడి ఒకరినొకరు అర్థం చేసుకొని నిజమైన నేరస్తులు ఎవరో వాళ్ళని న్యాయస్థానానికి అప్పచెప్పి వీళ్ళిద్దరూ ఒకటై ఒక మంచి పండంటి బిడ్డకు మగబిడ్డకి జన్మనిస్తారు. ఇంకా వెంటనే ఆనంది మగబిడ్డకి జన్మనిస్తుంది. కుటుంబం కూడా చాలా సంతోషంలో ఉంటారు. ఇంకా వీళ్ళపై కోపంతో రగులుకుంటూ ఉంటుంది ఇందుమతి అండ్ జీవన. నేను ఎండి చైర్లో కూర్చోవాలి, సో నా పైకి ఈరోజు ఈ జైల్లో కూర్చోవాల్సి వచ్చింది, దీని అంతటికీ కారణం ఆ ఆదిత్య ఆనంది, వాళ్ళు ఎక్కడున్నా కూడా నేను విడిచిపెట్టేదే లేదు, వాళ్ళకి మగబిడ్డ పుట్టాడని తెలిసింది, ఎలా అయినా సరే వాడిని ఏదో ఒకటి చేసి నేనేంటో చూపిస్తాను, వాళ్ళకి నాకు ఏ సంతోషం అయితే దూరం అయిందో ఆ సంతోషాన్ని వాళ్ళకి నేను దూరం చేస్తాను అని చెప్పేసి ఇంకా జీవన పగతో రగిలిపోతూ ఉంటుంది. కానీ
సునంద, శశికాంత్ మాత్రం మొత్తానికి ఆదిత్యని చాలా రిక్వెస్ట్ చేస్తారు. ఆనందిని తీసుకొని ఇంటికి వచ్చేయరా, ఇల్లులా లేదు, మా తప్పు మాకు అర్థమైంది, నువ్వు అన్న మాట ప్రకారం నీ కాళ్ళపైన నువ్వు నిలబడే మనిషివే, నువ్వు లేకపోతేనే నీ వాల్యూ ఏంటనేది మాకు తెలిసింది. ఆనందిని కూడా మేము చాలా తప్పుగా అనుకున్నాం, కానీ ఆనందికున్న ఓపిక సహనం ఆ జీవనకి లేదు. అసలు తను ఇలా చేయటానికి కారణం ఏంటో మాకు తెలియటానికి ప్రయత్నిస్తున్నాం, కానీ తన్ని కలవాలన్న ఆలోచన కూడా మాకు లేదు. చైతన్యాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ వాడు కూడా జీవన పైన చాలా కోపంగా ఉన్నాడు. అసలు తనకు ఒక మనిషిని హత్య చేయించేంత అవసరం ఏముందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎంతో ప్రేమగా చూసుకున్న కోడలు మా ఇంటి పరువు బయట పెట్టేసింది. వద్దనుకున్న కోడలు ఈరోజు మాకు ఈ సంతోషాన్ని తెచ్చిపెట్టింది. నీ భార్యకున్నంత ఓపిక సహనం ఆ జీవనకి లేదురా, కాబట్టి నాకు ఇప్పుడే నా తప్పేంటో అర్థమైంది, దయచేసి మీరు ఇంటికి వచ్చేయండి, ఇల్లులా లేదు అని చెప్పేసి సునంద చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా సునంద మాట ప్రకారం ఆనంది కూడా సరే అంటుంది. సరే అండి, అత్తయ్య అంతలా బాధపడుతున్నారు కదా, వెళ్దాము, ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆనంది అంటుంది. ఇంకా మొత్తానికి ఆదిత్య కూడా ఒప్పుకుంటాడు. అలాగా మనం చూసుకున్నట్లయితే ఆదిత్యాని తాండవం మర్డర్ కేసులో ఇరికించి ఎండి చైర్ని సొంతం చేసుకోవాలనుకుంది జీవన. కానీ అసలైన నేరస్తురాలు జీవన, ఇందుమతి వీళ్ళు కలిసే చేయించారు అన్న నిజాన్ని ఆనంది తన తెలివితేటలతో బయట పెడుతుంది. బయట పెట్టడమే కాకుండా తన భర్తను విడిపించుకొని తనతో ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తూ తనకు దగ్గరయ్యి ఫైనల్గా ఒక మంచి పండంటి మగబిడ్డకి కూడా జన్మనిస్తుంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్న సునంద, శశికాంత్ కూడా చాలా సంతోషంతో వాళ్ళని దగ్గర చేసుకొని కుటుంబంలోకి ఆహ్వానిస్తారు. ఇలాగా ఫైనల్గా ఈ సీరియల్కి హ్యాపీ ఎండింగ్ అనేది అయితే ఉంటుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే డైలీ ప్రసారం అయ్యే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ప్రసారం అయ్యే మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. అలాగే ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న గంట సింబల్ని మీరు క్లిక్ చేస్తే ఏ రోజు మేము ఏదైతే పోస్ట్ చేస్తామో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఈజీగా మన ఛానల్లో వచ్చే ఈ ఇంట్రెస్టింగ్ సీరియల్ ఎపిసోడ్స్ మీరు చూడగలరు. కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. లైక్ అండ్ షేర్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.